మేమంతా కూడా మా విద్యార్థుల గురించి ప్రతి విషయంలో కూడా డిస్కస్ చేస్తాం. కానీ ఒక విద్యార్థి బాహ్యంగా మన మాటల ద్వారా కావచ్చు, మన చర్యల ద్వారా కావచ్చు మార్పు తీసుకురావచ్చు అనేది కంటే మా విద్యార్థులు మీరు వారి యొక్క మనసుని తగ్గారు. వారి యొక్క లక్ష్యం ఇప్పుడు వాళ్ళ కళ్ళ ముందు కనపడుతుంది. మేము మారాలి. ఎవరి కోసం? మాకు అమ్మా నాన్న ఉన్నారు, వాళ్ళ కోసం మారాలి. వాళ్ళ లక్ష్యాన్ని చేరాలంటే మా ఎదురుగా ఉన్న మా గురువులని మేము గౌరవంగా వాళ్ళు ఇచ్చే ధ్యానాన్ని మేము తీసుకోవాలి. దాంతో ఇన్ ఫ్యూచర్లో నాకు ఒక లక్ష్యం ఉంది, ఆ లక్ష్యం నాకు కనబడుతూ ఉంది. నేను కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా నాకు ఒక లక్ష్యం ఉంది. నేను ఆ సాధించి మా అమ్మ నాన్నని సుఖపెట్టి ఈ సమాజానికి నేను సేవ చేయాలి అన్న ఐడియాలజీ మా విద్యార్థుల్లో